పెడతారు ఆ డేటా ఎంత వరకు పూర్తయింది, ఎంత డబ్బులు ఉందని. సో ఇవన్నీ కూడా ఒక ట్రాన్స్పరెన్సీ, ఒక అకౌంటబిలిటీ ఈ రోజు పబ్లిక్ లోకి వెళ్తున్నారు. దానికి కారణం మాత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాలు. ఒకసారి మనం జ్వాలాపురం శ్రీకాంత్ గారి దగ్గరికి. శ్రీకాంత్ గారు, ఇంతకీ రిషిరాజ్ సింగ్ సజ్జల ఎవరు మీకు సంభవించిన ఈ ఉత్పాతానికి కారణం? అంటే కర్ణుని చావుకు 1000 కారణాలని ఒక ఋషిరాజ్ సింగ్ అయితేనేమి, ఒక మన సజ్జల గారు అయితేనేమి, ఏదైనా సరే, ఏదైనా ఒక పార్టీలో అధినాయకుడు అనేవాడు నాయకులను, కార్యకర్తలను, ఇంతకుముందు సార్ చెప్పినట్లు ఓటర్లను నమ్ముకోవాలి. కానీ నేను నిజంగా ఉన్నట్టు చెప్పుకుంటున్నాను. ఇక్కడైతే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము ఐప్యాక్ను మాత్రమే నమ్ముకొని ఈ పరిస్థితి వచ్చింది అని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఐప్యాక్ టీముకు ఇచ్చినంత, మీటింగ్కి ఇచ్చినంత టైము ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కానీ, మంత్రులకు కానీ, కార్యకర్తలకు కానీ ఇచ్చింటే మా పార్టీకి ఈ పరిస్థితి రాదు అనేది నేను దాని గురించి ఆ విషయంలో చాలా మంది ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు చూడటం, తర్వాత మళ్ళీ మధ్య చూడటం ఎట్టగా జగన్మోహన్ రెడ్డి గారు మధ్య అంటే టీవీలో చూడటం కాదు, నేరుగా చూడటం నేను అనేది సార్. అదే నేరుగా చూడటం అనేది ఈ కూటమి సభ్యులు దాన్ని ఎన్లైట్ చేసుకోవచ్చు, దాన్ని వాడుకునేదానికి బాగుంటుంది. కానీ అట్లేం లేదు, మాట్లాడుకుంటా వచ్చారు. కానీ సబ్జెక్ట్ కానీ, కార్యకర్తల విషయంలో కానీ, నాయకుల విషయంలో కానీ కొంచెము పొరపాటు జరిగిందనేది వాస్తవమే. దాంట్లో ఎటువంటి డీవియేషన్ లేదు. కాకపోతే నాయకులతో వాళ్ళకి ఇచ్చినట్టు సమయం కేటాయించినట్టు ఇక్కడ నాయకులకు, మంత్రులకు, కార్యకర్తలకు ఇచ్చి ఉండింటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్ల వైనాట్ 175లో 175 వచ్చేటివి. అదే వీరికి ప్రెస్ అయింది. మిగతా కూటమికి ప్లస్ అంటే కారణం అదొక్కటే, ఇంకా తప్ప ఇంకా ఏమి లేదనేది ఒక విషయం అందరూ కూడా గ్రహించాలి. ఇప్పటికీ మీ గుళ్ళో దేవుణ్ణి చూడాలంటే 7 కంచెలు దాటి వెళ్ళాలట కదా, ఇప్పటికీ ఉంది అది 100 రోజుల తర్వాత కూడా. ఇంకా మీరు ఆ భ్రమలోంచి ఇంకా బయటపడినట్లేదు. ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నేను 5-6 సార్లు కలిసా, పోతూనే ఉన్నాము, వస్తూనే ఉన్నాము, కార్యకర్తలంతా కలుస్తున్నాము. కాకపోతే ఇది ముందు నుంటే బాగుండేది. ఇప్పుడు 40% ఓట్లు అనేది ఇప్పుడు వచ్చినట్టు ప్రకారము ఏదో బయట చెప్పుకున్న ఈవీఎం మెయింటెనెన్స్ కానీ, ఇంకొకటి కానీ ఏదో 12% మామూలుగా ఓటర్ల రోజు వస్తున్నది. అదే 12% డీవియేషన్ వచ్చినది. ఇన్ని ఓట్లు ఎక్స్ట్రా ఎట్లా వచ్చినాయి ఈవీఎంల గురించి అనేది ఒకటి. ఈ అయిపోయిన తర్వాత 45 రోజు పెట్టవలసిన ఏదన్నా మనం కోర్టుకు పోతే స్టే కానీ, ఇంకోటి కానీ వేయవలసిన కౌంటర్ వేయాల్సి వస్తే 45 రోజులు పెట్టవలసిన ఈ పోస్టర్స్ కానీ, ఇవంతా కూడా ఈవీఎంలు కానీ ఎందుకు 10 రోజుల్లోనే తీయాల్సి వచ్చింది? ఈ మెయింటెనెన్స్ కానీ, ఈ కారణాల వల్ల కొంచెం ఏదో మిస్ అయినాం. కానీ ఓట్లలో మాత్రము జగన్మోహన్ రెడ్డి గారు అందరి ఓటర్ల హృదయాల్లో ఉన్నారు కాబట్టే 40% తెచ్చుకోగలిగారు. అది మాత్రం వాస్తవము. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, మహేష్ గారు, సత్యనారాయణ గారు, అలాగే కృష్ణాంజనేయులు గారు, అందరికీ ధన్యవాదాలు. సో చూసాం కదా, జానీ మాస్టర్ వ్యవహారంలో అనవసరంగా నాగబాబు గారి పేరుని బయటికి తీయడం ద్వారా సోషల్ మీడియాలో వ్యవహారం చూస్తుంటే అనుమానాలు వస్తున్నాయి. సో దీని మీద అయితే జనసేన సోషల్ మీడియా కూడా సీరియస్గా ప్రోబ్ జరుపుతోంది. ఏం జరిగింది, ఎందుకని ఇలా తెర మీదకి కొత్త పేర్లు తీసుకొచ్చి గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. యాజ్ వెల్ వైసీపీ నేత నేరుగా కుండ బద్దలు కొట్టినట్టు ఒప్పుకున్నారు, ఐప్యాక్ టీమే వాళ్ళ కొంప ముంచిందని. ఇవాళకైనా వాళ్ళ పార్టీలో ప్రజాస్వామ్యం తీసుకొచ్చే ప్రక్రియ ఉన్న మొదలవుతుందో చూడాలి. 7 కంచెలు దాటి నాయకుడిని కలవాల్సిన దుస్థితి నుంచి ఆ పార్టీ ఎప్పటికి బయటపడుతుందో వేచి చూడాల్సిన విషయమే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.